హైదరాబాద్లోని భూముల అక్రమార్కులకు హైడ్రా గుండెల్లో వణుకు పుట్టిస్తూ ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో హైడ్రా భూములు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇల్లీగల్గా ఆక్రమించినటువంటి ల్యాండ్స్ కానివ్వండి, దాంతోపాటు ఇల్లీగల్ ల్యాండ్స్లో కట్టినటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, అన్నింటినీ కూడా కొలాప్స్ చేస్తూ వస్తుంది. అయితే దాదాపు గత నెల నుంచి చేసినటువంటి ఈ ప్రక్రియ 100కు పైగా ప్రాంతాల్లో కొన్ని వేల అపార్ట్మెంట్లు, వందల స్థలాలను కూడా కబ్జా గురైన వాటన్నింటినీ కూడా రక్షించినటువంటి పరిస్థితిని చూస్తున్నాము. అక్రమంగా కట్టినటువంటి కట్టడాలను కూడా కూల్చేసినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా విపరీతంగా పనిచేస్తుంది. 24 గంటలు ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నా, ఎక్కడ తప్పిదాలున్నా వాటన్నింటినీ కూడా కూల్చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైదరాబాద్లోని చాలా జోన్లు, అంటే బఫర్ జోన్లు కానివ్వండి, లేదంటే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో కానివ్వండి, ఆ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇప్పుడే కొన్ని ఏరియాల్లో ఖాళీ చేయించారు. కొంతమంది పర్మిషన్స్ లేకుండా అక్రమాలు కట్టినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూల్చేయడం జరిగింది. మరొకరు కొంతమంది హైకోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు ఈ హైడ్రా పాదం ఇప్పుడు ఓల్డ్ సిటీ మీద పడింది. ఓల్డ్ సిటీలో అక్రమ నిర్మాణాలకు గురైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అలాగే నాలాల మీద లేదంటే చెరువులను కబ్జా చేసి కట్టినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చేస్తామంటూ హైడ్రా నోటీసులు ఇచ్చింది. అయితే ఓల్డ్ సిటీలోని చాంద్రాయణగుట్ట, అలాగే ఓల్డ్ సిటీలోని ప్రాంతాలన్నింటినీ కూడా ఏవైతే బఫర్ జోన్లో ఉన్నటువంటి ఏరియాలు ఉంటాయో, దాంతోపాటు మూసీ నది పరివాహ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటు చాంద్రాయణగుట్టలోని కొన్ని అక్రమ నాణాలపైన కట్టినటువంటి ఇల్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇప్పటికే హైడ్రా నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చినటువంటి తరుణంలో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి చెప్తూ వస్తుంది. ఇప్పటికే నిన్న అర్ధరాత్రి కానివ్వండి, మొన్న అర్ధరాత్రి నుంచి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లు అక్రమ నిర్మాణాల్లో ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి హైడ్రా నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. మీరు వెంటనే తక్షణం ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ పరిస్థితులు కనపట్లేదు. ముఖ్యంగా ఓల్డ్ సిటీకి సంబంధించి వాళ్ళందరూ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్కి అంటే ఓల్డ్ సిటీకి సంబంధించి ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఏమీ లేవు, కావాలని చెప్పేసి కుట్ర చేసే విధంగా ఇవన్నీ చేస్తున్నారంటే కూడా వాళ్ళందరూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న చాంద్రాయణగుట్టకి సంబంధించి అక్కడ హైడ్రా ఒక ప్రముఖ ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి వెంచర్కి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చింది. దాంతోపాటు కొంత ముస్లిం ఏరియాస్కి సంబంధించి ఉన్నటువంటి ఆ ఏరియాలో నాణాలను కబ్జాలు చేసి ఒక ఏరియానే ఒక కాలనీ లాగే కట్టారంటూ కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి చెప్పారు. కానీ వాళ్ళందరూ హైడ్రా ఇచ్చినటువంటి నోటీసులు పట్టించుకోకుండా రోడ్ల మీదకి వచ్చేసి ఏవి రంగనాథ్కి వ్యతిరేకంగా, అలాగే హైడ్రాకి వ్యతిరేకంగా, రేవంత్ సర్కార్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వస్తున్నారు. అయితే మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా, కొంత సమయం ఇవ్వాలని కోరినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేకపోవడంతో బుల్డోజర్లు తీసుకొచ్చి వెంటనే కూల్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది రీసెంట్గా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానివ్వండి, చిన్న అంటే పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సొంత ఇంటికల నిర్మాణం చేసుకోవడానికి ఒక ల్యాండ్ని తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, వాటన్నిటిని కూడా కూల్చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి భావోద్వేగానికి వ్యక్తమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. ఇక మరొక పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, సినిమాకి సంబంధించిన సెలబ్రిటీలు కానివ్వండి, వాళ్ళకు కూడా హైడ్రా నోటీస్ ఇచ్చింది. కానీ ఇక్కడ చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి నోటీసుకి సంబంధించి హైకోర్టుకు వెళ్ళి పిటిషన్ విదేసి అక్కడ స్టే తీసుకుంటూ వస్తున్నారు. అంటే హైడ్రా కూల్చకూడదంటూ కూడా స్టే తీసుకొని వస్తున్నారు. కానీ సామాన్యులకు మాత్రం ఈ వెసులుబాటు దొరకట్లేదు. సామాన్యులు మాత్రం హైకోర్టుకు వెళ్ళి దాని మీద ఫైట్ చేసి అక్కడ స్టే తీసుకొచ్చినంత పరిస్థితి వాళ్ళకు ఉండట్లేదు. సో దీనివల్ల నష్టపోతే అవుతుంది ఎవరు? సామాన్యులు ఎక్కువగా నష్టపోతున్నారు. పెద్దలందరూ బాగానే ఉన్నారు, పెద్దలకు సంబంధించిన వ్యక్తులందరూ బాగానే ఉన్నారు, కానీ సామాన్యులు ఎక్కువగా హైడ్రాకి సంబంధించి నష్టపోతున్నారు. చాలా బఫర్ జోన్లో వాళ్ళు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఇవన్నీ క్లియర్ ల్యాండ్స్, దీనికి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఇవన్నీ ప్రూఫ్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసుల్ని వాళ్ళు అనుగుణంగా అక్కడ నిర్మాణాలు చేపట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం వాటన్నిటినీ కూడా అక్రమంగా నిర్మించినటువంటి నాలాల మీద ఉన్నటువంటి ఇల్లులు కానివ్వండి, మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి కానీ వాటన్నిటిని కూడా కూల్చేయాలని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు వాటన్నిటిని కూడా కూల్చేస్తున్నారు. సో ఇప్పుడు అనాదిగా వాళ్ళు అక్కడ చాలా కాలంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు రోడ్డును పడుతున్నారు. ఇక మరోవైపు మూసీ సుందరీకరణకు సంబంధించి ప్రభుత్వం ఒక పూర్తి ప్లాన్ నిర్వహించుకుంది. దానికి సంబంధించి కూడా ఆ పూర్తి ప్లాన్ని ఏవైతే చేపట్టాలో దానికి సంబంధించి చేయాలంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించాల్సిన పరిస్థితి ఉంది. అంటే మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు 10,000కు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా తొలగించిన తర్వాత
అక్కడ వాళ్ళకి వేరే చోట స్థానికత కల్పించి వాళ్ళకి వేరే చోట ఇల్లు అలాట్ చేసిన తర్వాతే దాన్ని సుందరీకరణ చేస్తామంటే కూడా రేవంత్ సర్కార్ చెప్తూ వస్తుంది. సో ఇప్పుడు మూసీ నదికి సంబంధించి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో దాంతోపాటు నాలాల మీద అక్రమంగా భూములు ఆక్రమించుకొని కట్టినటువంటి బిల్డింగుల మీద కూడా హైడ్రా ఉక్కుపాదం మోపబోతుంది. అక్కడ కూడా వాళ్ళకి ఇప్పటికే నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా వాటిని ఖాళీ చేసే పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళు కూడా దాని మీద ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. వీటన్నిటినీ కూడా హైడ్రా సీరియస్గా తీసుకొని నోటీసులు ఇచ్చిన తర్వాతే కూల్చేస్తామంటే కూడా చెప్తుంది. నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేయకపోతే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆ అక్రమంగా ఏవైతే బిల్డింగ్లు ఉంటాయో వాటన్నిటిని కూడా కూల్చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఓల్డ్ సిటీలోకి హైడ్రా వెళ్ళడం పైన ఇప్పుడు రాజకీయంగా ఏమన్నా ఇబ్బందులు వస్తాయనేది కూడా మనం చూసుకుంటూ ఉండాల్సి. ఎందుకంటే ఓల్డ్ సిటీకి సంబంధించి ఓవైసీ టార్గెట్గా ఈ దాడులు కూడా జరుగుతున్నాయంటూ కూడా ఎంఐఎంకి సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు. అలాగే ఎంఐఎం సంబంధించి ఓవైసీ సంబంధించిన ఆయనకి సంబంధించిన కాలేజీల్లో కానివ్వండి, ఆయనకు సంబంధించిన హాస్పిటల్స్ కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు సంబంధించి అవి కూడా అక్రమ జోన్లో ఉన్నాయి, అవి కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నాయి, అవి కూడా బఫర్ జోన్లో ఉన్నాయంటే కూడా చెప్తూ వస్తున్నారు. మరి వాటికి కూడా నోటీసులు ఇచ్చి వాటిని కూడా కూల్చే ప్రయత్నం ఏమన్నా రేవంత్ సర్కార్ చేస్తుందనేది మాత్రం చూడాలి. చాంద్రాయణ గుట్టకు సంబంధించిన అంశాన్ని చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసులకు మాత్రం అక్కడ ఎవరో స్పందించట్లేదు. వాళ్ళు అందరూ హైడ్రాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళకి సంబంధించి హైడ్రా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, వాటిని కూడా కూల్చేసే పరిస్థితి ఉంటుందా లేదా అనేది మాత్రము ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది.